ఫ్రెండ్స్, శనగపిండి చట్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేయండి. నేను అది చేసి మా వారికి పెట్టాను. మా వారు అది బావుందో, బాలేదో చెప్పలేక కొంచెం ఇబ్బంది పడ్డారు. యాక్చువల్లీ ఏమైందంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి ఇలా చేశాను. టేస్ట్ అయితే మరీ అంత ఓవర్‌గా లేదు. పర్వాలేదన్నమాట. అయితే ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా ఆయిల్‌లో కొంచెం పోపులు, వెల్లుల్లిపాయి, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని అందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పోపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఇంగువ, టమాటా కూడా వేసుకొని టమాటీ మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. బౌల్‌లో 2 స్పూన్స్ కర్డ్, అలాగే 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని, వాటర్ పోసుకొని, కొంచెం ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటీ మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం, సాల్ట్ కూడా వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని, వాటర్ బాయిలింగ్ అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఇది దోసలతో కానీ, ఇడ్లీతో కూడా బావుంటుంది. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. పెరుగు యాడ్ చేసాం కదా! కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుంది.